మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ ఫ్యాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకి 2 టాప్స్, 499 రూపాయలకి 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకి 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకి 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకి 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకి 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకి 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024న వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా నుండి ఎన్టీఆర్ జిల్లాకు వరద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఏలూరులో గోకుల్ కళ్యాణ మండపం, పత్యాబాదలోని క్యాటరింగ్ సెంటర్లలో అల్పాహారం తయారీ, ప్యాకింగ్ పనులను, ఆహార పదార్థాల నాణ్యతను జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పరిశీలించారు. మంగళవారం మరో 1,60,000 ఆహార పొట్లాలను ఎన్టీఆర్ జిల్లాకు పంపించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా దాత్రిరెడ్డి మాట్లాడుతూ, సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు
25,000 ఫుడ్ ప్యాకెట్లు, 1,00,000 పాల ప్యాకెట్లు, 1,00,000 బిస్కెట్ ప్యాకెట్లు, 30,000 బ్రెడ్ ప్యాకెట్లు, 50 కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపించడం జరిగిందని తెలిపారు. మంగళవారం ఉదయం అల్పాహారం ప్యాకెట్లను ప్రత్యేక వాహనాల్లో పంపించడం జరిగిందని అన్నారు. బాధితులకు అల్పాహార ప్యాకెట్లు సకాలంలో అందించేందుకు ఉదయం 4 గంటల నుండే తయారీ, ప్యాకింగ్ పనులు ప్రారంభించడం జరిగిందని, అల్పాహార ప్యాకెట్లను విజయవాడకు సకాలంలో అందించడంతో బాధితులకు ఉపయోగపడ్డాయని, బాధితులు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. అదేవిధంగా మధ్యాహ్నానికి, సాయంత్రానికి అవసరమైన భోజన ప్యాకెట్లు కూడా రెడీ చేసి విజయవాడకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కజావలి, తహసీల్దార్ శేషగిరిరావు మరియు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఏలూరు నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్లు జేసీని మర్యాదపూర్వకంగా కలిసి కార్పొరేషన్ ద్వారా విజయవాడకు అందిస్తున్న సేవలను వివరించారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ గోకుల్ కళ్యాణ మండపం దగ్గర జరుగుతున్న కుకింగ్ క్యాంప్, మన రిలీఫ్ మెటీరియల్ ఏదైతే ఎన్టీఆర్ వెళ్తుందో అక్కడ వచ్చి ఉన్నాం ఈరోజు. మీరు అందరూ చూస్తున్నట్లే సడన్గా మన రాష్ట్రానికి ఫ్లడ్, హెవీ రెయిన్ సిచ్యువేషన్ రావడంతో 31st రోజు మన డిస్ట్రిక్ట్ మెషినరీ, పోలీస్ కానివ్వండి, రెవెన్యూ, అన్ని డిపార్ట్మెంట్స్ మన ఓన్ డిస్ట్రిక్ట్లో జరిగిన హెవీ రెయిన్స్ వల్ల చేయాల్సిన రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత మన హెల్ప్ ఏదైతే ఉందో ఇప్పుడు విజయవాడకి అవసరం ఉంది. అందుకనే ఇక్కడ ఆల్మోస్ట్ 24 hour డ్యూటీస్ కింద వేసుకొని ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఫుడ్ ప్యాకెట్స్, మిల్క్, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్స్, బ్రెడ్ ప్రతి ఒక్కటి పంపించడం జరుగుతుంది. దీనికోసం కలెక్టర్ మేడం, ఎంటైర్ డిస్ట్రిక్ట్ మెషినరీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్కి కూడా ఇది తెలుసు, మనం ఈ టైంలో హెల్ప్ చేయకపోతే ఇంకా ఏ టైంలో చేసినా వేస్ట్ అని. అందుకని గవర్నమెంట్ మెషినరీ అయితే ఇంక్లూడెడ్ అయి ఉంది. అలానే చాలామంది ఎన్జిఓస్ కానివ్వండి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మెసేజెస్ ఇప్పటికే వచ్చి ఉన్నాయి, మేము ఇన్ని బస్తాలు రైస్ ఇవ్వాలనుకుంటున్నాం లేదా ఇన్ని ప్యాకెట్స్ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నామని వాళ్ళని మేము ఫెసిలిటేట్ చేశాము. అట్లానే ఇంకా కూడా మా రిక్వెస్ట్ వేరే ఆర్గనైజేషన్స్కి, ఎన్జిఓస్కి లేదా ఇష్టం ఇవ్వగలిగే ఇండివిజువల్స్కి కూడా మీరు ఇంకా ఇవ్వాలనుకుంటే మా కంట్రోల్ రూమ్ని కాంటాక్ట్ అవ్వండి లేదా డైరెక్ట్గా మాకే కాంటాక్ట్ అవ్వండి. మేము ఇక్కడ నుంచి మీరు ఇస్తున్న సహాయాన్ని కూడా దీంతో పాటు కలిపి పంపిస్తాము. అలానే మా తరపు నుంచి, మా గవర్నమెంట్ నుంచి ఇంత కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కోఆపరేట్ చేస్తున్న సిటిజన్స్కి కూడా థ్యాంక్ యూ. ఆల్రెడీ కలెక్టరేట్ నంబరే ఒకసారి చెప్తాను. ఎడతెరిపిలేని వర్షాలు, భారీ వరదలతో విజయవాడ నగరం జలమయమై జనజీవనం స్తంభించిన నేపథ్యంలో సహాయ కార్యక్రమాల ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో దాదాపుగా 70,000 ఆహార ప్యాకెట్ల తరలింపు చేపట్టామని నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను విస్తృతపరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. స్ఫూర్తివంతమైన సేవలను అందించేందుకు తరలి రావాలని పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఎడతెరిపిలేని వర్షాలు, భారీ వరదలతో నీట మునిగిన విజయవాడ నగరంలోని నిరాశ్రయులకు సాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడంతో ఆ దిశగా కృషి చేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే బడేటి చంటి తన ఉదారతను చాటడంతో పాటు నియోజకవర్గంలోని దాతలందరినీ కలుపుకుని భారీ సాయం అందించారు. విజయవాడ వరద బాధితులకు 30,000 ఆహార ప్యాకెట్లను తయారు చేయించిన ఎమ్మెల్యే మిగిలిన దాతల సహాయంతో దాదాపుగా 40,000 ఆహార ప్యాకెట్లను విజయవాడ తరలించేందుకు సిద్ధం చేశారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ వెళ్లేందుకు ఆహార ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లతో సిద్ధమైన వ్యాన్లను నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సహాయంతో పాటు నగరంలోని హోటల్స్ యాజమాన్యం సౌజన్యంతో ఆహార పదార్థాల తరలింపుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దాతలు బాధితులను ఆదుకునేందుకు సహకారం అందించాలని కోరారు. మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగయ్యేంత వరకు సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన నినాదంతో ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో సేవలకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, ఈతకోట శ్రీనివాసరావు, ఆర్నేపల్లి మధు, బెల్లపుకొండ కిషోర్, ఈతకోట శ్రీనివాసరావు, రిలాక్స్ బాలాజీ, బిర్లా భవన్ రాజా తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి బడేటి నాయకత్వం. జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న. వర్ధిల్లాలి బడేటి చెట్టి గారి నాయకత్వం. వర్ధిల్లాలి బడేటి చెట్టి గారి నాయకత్వం. వర్ధిల్లాలి బడేటి చెట్టి గారి నాయకత్వం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకత్వం, ప్రభుత్వం నాయకత్వం, నాయుడు నాయకత్వం, నాయుడు నాయకత్వం. గత వారం రోజుల నుంచి కూడా పడుతున్నటువంటి వర్షాల కారణంగా మరి వరదల కారణంగా విజయవాడ కానివ్వండి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కడ బాధితుల దగ్గర ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ మరి వారికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా వెంటనే అందే విధంగా అక్కడ ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మరి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధుల్ని, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరి వాళ్ళందరినీ కూడా పిలుపునివ్వడం జరిగింది. సహాయ చర్యలు చేపట్టే విధంగా మరి అందరూ కూడా ముందు ఉండాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చిన మేరకు ఈ రోజున మరి అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యుల వారు మరి బడేటి చంటి గారి ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున మరి హోటల్ యాజమాన్యం కానివ్వండి, అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ రోజున ఆహార పంపిణీ కార్యక్రమాన్ని 70,000 మందికి ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈ రోజున మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి నిన్న కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మరి 20,000 మందికి అక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మరి శానిటేషన్ సిబ్బందిని కూడా పంపించడం జరుగుతుంది. మరి ఈ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మరి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడే విధంగా వరకు కూడా ఈ సహాయ సహకారాలన్నీ కూడా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈ రోజున ఇవన్నీ కూడా కుర్యాళ్ళ శ్రీను గారు వాటల్స్ ఏలూరులో ఉన్న వాటల్స్ యాజమాన్యం గారు, కుర్యాళ్ళ శ్రీను గారు, పండు గారు అందరూ కూడా రమారమి ఈ రోజున ఏలూరు నుంచి 70-80 వేల ప్యాకెట్లు ఆహార పదార్థాలు విజయవాడ తరలిస్తాం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మరి కేంద్రం కానీ రాష్ట్రం కానీ తుఫాను హెచ్చరిక కేంద్రం వారు ప్రకటన ఇచ్చారు. 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైన పరిస్థితి ఇదేనని చెప్పేసి అన్నారు. మళ్ళీ మన దశ బాగలేదేమో 6-7 తారీఖుల్లో కూడా బలమైన వాయుగుండం ఉంది అని చెప్పేసి ప్రకటిస్తున్నాయి తుఫాను హెచ్చరిక కేంద్రాలు. మరి ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో హెల్ప్ లైన్ కూడా ఓపెన్ చేశారు. ఎవరు తోసింది వారు ఆ వరద బాధితులకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న వారి ప్రజాజీవనం యథాస్థితికి వచ్చేంత వరకు శానిటేషన్ పనుల నిర్వహణకు ఏలూరు నగరపాలక సంస్థ నుండి 150 మంది సిబ్బందిని తరలిస్తున్న లారీలను నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఆదేశాలతో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి సూచన ప్రకారం ఏలూరు నగరపాలక సంస్థ నుండి 150 మంది శానిటేషన్ పనివార్లను విజయవాడ పంపిస్తున్నామని అన్నారు. వీరందరూ అదనపు కమిషనర్ జి చంద్రయ్య నేతృత్వంలో అక్కడ పనులు నిర్వహిస్తారని చెప్పారు. వీరితో పాటు సచివాలయ శానిటరీ సెక్రటరీలు, ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు ఏలూరు నుండి బయలుదేరారని అన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమై కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇంకా ఉందని, అక్కడ ప్రజలకు ఏ విధమైన అంటువ్యాధులు వ్యాపించకుండా ఎన్ని రోజులైనా అక్కడే ఉండి శానిటేషన్ పనులు నిర్వహిస్తారని చెప్పారు. అక్కడ ప్రజలు ఇంకా కష్టాల్లోనే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయం పర్యవేక్షణలో పగలు రాత్రులు సహాయ చర్యలు జరుగుతున్నాయని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్, జున్నూరు కనక నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, నున్నా కిషోర్, పాము శామ్యూల్, ఆరేపల్లి సత్యబాబు, ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. మరి వరద సహాయక చర్యల్లో భాగంగా మన ఏలూరు కార్పొరేషన్ నుంచి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మరి నిన్నటి నుంచి కూడా మన కార్పొరేషన్ నుంచి మరి భోజన ఏర్పాట్లు కానివ్వండి, అలాగే
మరి అందరూ కూడా అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఏ విధంగా మరి పనిచేస్తూ ఉన్నారన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి మీ అందరికీ కూడా మీరందరూ కూడా అక్కడికి 150 మంది మరి ఈ రోజున మన ఏలూరు కార్పొరేషన్ నుంచి శానిటేషన్ సిబ్బందిని పంపించుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి గత 3 రోజుల నుంచి కూడా అక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. మంచినీరు అందక కానివ్వండి, ఆహారం అందకుండా, అలాగే శానిటేషన్ కూడా అస్తవ్యస్తంగా ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన పర్యవేక్షిస్తూ వరదల ఆ నీటిలో కూడా ఆయన వెళ్తూ మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబెడుతూ ఉన్నారు. ఆయన ఏదైతే పిలుపునిచ్చారో మనందరం కూడా అవన్నీ కూడా పాటించాలి. ఎందుకంటే మరి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కానివ్వండి అందరూ కూడా పాల్గొన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. మరి మీ అందరూ కూడా ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా అక్కడ మన ఏలూరు నగరపాలక సంస్థ నుంచి ఈ విధంగా వచ్చి మనకి ఇంత సహాయ సహకారాలు అందించారనే ఉద్దేశంగా మీరందరూ కూడా ఏలూరు నగరానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత వారం రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మన రాష్ట్రానికి ముఖ్యంగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావం ఏ రకంగా ఉన్నదో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. దానిలో భాగంగానే మన ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చంటి గారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యి మరి నిన్న ఉదయం నుంచే మన విజయవాడ సిటీకి ఆహార పదార్థాలు పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి పిలుపు మేరకు మరి నిన్న ఉదయం 10,000 మందికి భోజనం ఏర్పాట్లు, నిన్న సాయంత్రం 10,000 మందికి భోజనం ఏర్పాట్లు. మరి అట్లాగే గౌరవ కలెక్టర్ గారు అట్లాగే గౌరవ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మరి ఉదయం కూడా 50,000 మందికి టిఫిన్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఉదయం 6:30 కల్లా విజయవాడ పంపించడం జరిగింది. మరి ఈరోజు కూడా 10,000 మందికి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ప్రిపరేషన్లో ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు ఉదయం మరి విజయవాడలో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ ఇబ్బందులు తొలగించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈ రోజున ఏలూరు కార్పొరేషన్ నుంచి 150 మంది వర్కర్స్ని అట్లాగే శానిటరీ సెక్రటరీస్ని, శానిటరీ మేస్టర్ని, 30 మందిని, 5 ఇన్స్పెక్టర్ని మరి వీరందరి మీద కమాండ్ చేయడానికి, వీళ్ళందరి చేత అక్కడ శానిటేషన్ మెరుగుపరిచే విధంగా మానిటరింగ్ చేయడానికి మరి అసిస్టెంట్ కమిషనర్ గారు అట్లాగే ఏసీపీ గారు కూడా వీరితో పాటు విజయవాడ నగరానికి వెళ్తున్నారు. మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి విజయవాడ నగరానికి వచ్చిన విపత్తుని మనందరం కూడా పెద్ద మనసుతో ఆదుకోవాలని చెప్పేసి మేయర్ గారు అట్లాగే శాసనసభ్యుల వారు పిలుపునిచ్చారు. అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి ఆదేశాలతో సహాయ చర్యలకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. దాతల సహకారంతో పాటు ప్రభుత్వ శాఖలకు ఆహారం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా జిల్లా పౌర సరఫరాలు, సివిల్ సప్లై శాఖ తమ వంతు సాయంగా వరద బాధితులకు సుమారు 5,000 రొట్టెలను అందించేందుకు సిద్ధపడగా ఏలూరు 1 టౌన్లోని లలిత స్వీట్ హోంలో స్వయంగా దగ్గరుండి వాటి తయారీ పనులను సివిల్ సప్లై డిఎం మంజు భార్గవి, డిఎస్ఓ సత్యనారాయణ పర్యవేక్షించి సిద్ధం చేశారు. బ్రెడ్ నెక్స్ట్ బాగా వస్తుంది. బ్రెడ్ నెక్స్ట్ బన్స్ మీకు వచ్చేస్తాయండి. నమస్కారం అండి. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా నుంచి ఈ వరద బాధితులకి ఎవరైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారో వాళ్ళకి మనం బ్రెడ్, మిల్క్, వాటర్, రైస్ ప్యాకెట్స్,
అన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రిపరేషన్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నాకు అయితే ఇంట్రెస్ట్ చేసింది బ్రెడ్ ప్యాకెట్స్ సెలెక్ట్ చేశారు. అయితే నేను బ్రెడ్స్ కంటే కూడా బన్ అయితే తొందరగా అయిపోతుంది, అది కూడా ఈజీగా అందరికీ డిస్ట్రిబ్యూషన్ ఈజీ ఉంటుందని చెప్పి బన్స్ కూడా మేము కరెక్ట్గా ఆదేశాల వరకు బన్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. 4-5 బేకరీస్తో మాట్లాడి ఉన్నాము. బేకరీస్తో మాట్లాడి వాళ్ళ దగ్గర ఎక్కడైతే ప్రిపరేషన్ జరుగుతుందో ఆ ప్రిపరేషన్ దగ్గరికి స్వయంగా వెళ్ళి మేము అన్నీ నిన్నటి నుంచి వెరిఫై చేసి దాదాపు ఇవాటి వరకు అయితే 18,000 బన్స్ అనేది పంపించేసి ఉన్నాము. ఇవాళ కూడా ఒక 5,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 5,000 కూడా ప్రిపేర్ చేసేసి పంపిస్తాము. మనకి ఇచ్చిన దాంట్లో అయితే 50,000 బ్రెడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. దాంట్లో మనం ఇప్పటివరకు అయితే 20,000 వరకు మనం ప్రిపేర్ 18,000 పంపించేస్తాము. ఇంకొక 2,000 ఇప్పుడు పంపించి ఏర్పాటు చేస్తాం. సాయంత్రం ఇంకొక 5,000 25,000 మనం బన్స్ పంపించి ఏర్పాటు చేస్తాము. వరద బాధితుల సహాయార్థం దాతృత్వం కలిగిన వారు మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్ ప్రజలను కోరారు. కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ 4 రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయని, అక్కడ జనజీవన పరిస్థితులు అస్తవ్యస్తమయ్యి జనజీవన పరిస్థితులు యథాస్థితికి తీసుకువచ్చి రావడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వశక్తులొడ్డుతో అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ షేక్ నూజహాన్ సూచనలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం 2 పూట్ల 20,000 మందికి ఆహార పొట్లాలు పంపించారని చెప్పారు. మంగళవారం ఉదయం 20,000 మందికి సరిపడా టిఫిన్ మరియు మధ్యాహ్నం 10,000 మందికి భోజనాలు, 5,000 పాల ప్యాకెట్లు పంపించామని అన్నారు. మంగళవారం రాత్రి కూడా 10,000 మందికి భోజన ప్యాకెట్లు పంపిస్తున్నామని తెలిపారు. అయితే స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వం కలిగిన వారు ఆపదలో ఉన్న వారికి అపన్నహస్తం అందించాలని కోరారు. అదేవిధంగా వంటలు ప్యాకింగ్ చేస్తున్న ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తూ మంచి నాణ్యత కలిగిన భోజనం పంపిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అన్ని విభాగాల అధిపతులు, కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్, జున్నూరు కనక నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, నున్నా కిషోర్, పాము శామ్యూల్, ఆరేపల్లి సత్యబాబు, ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వరద బాధితులకు ఏలూరు నగరపాలక సంస్థ నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, మరి ఈ రోజున ఏలూరు శాసనసభ్యుల వారి పిలుపు మేరకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి 20,000 మందికి పులిహార పొట్లాలు కూడా తయారు చేయించి మరి విజయవాడ పంపించడం జరిగింది. మరి ఏలూరులో ఉన్నటువంటి హోటల్స్ యాజమాన్యం వారందరూ కూడా వాళ్ళ సహకారంతో మరి పులిహార పొట్లాలు కూడా పంపించడం జరిగింది. మరి ఈ రోజున ఉదయం మానవత ఆ సంస్థ వారు కూడా వాటర్ ప్యాకెట్లు అట్లాగే టిఫిను, భోజనం కూడా ఏర్పాటు చేయించి మరి విజయవాడ పంపించడం జరిగింది. మరి అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ వరద, ఈ వానల కారణంగా వచ్చినటువంటి వరదలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారు మరి ప్రతి అనునిత్యం కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఆయన మరి పర్యవేక్షిస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మందులు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, వాటర్, మన పాల ప్యాకెట్ పాలు కానివ్వండి, ఆహార పదార్థాలు కాదని ఏది కూడా లోటు లేకుండా ఉండాలని చెప్పేసి మరి విజయవాడ నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్ అట్లాగే టౌన్స్, సిటీస్లోంచి మరి ఆదేశాలు జారీ చేసి అధికారులను కూడా అప్రమత్తం చేసి పంపిమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఏలూరు శాసనసభ్యులు వారు, మేయర్ గారి ఆదేశాల మేరకు నగరంలో ఉన్నటువంటి పలు స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కూడా ఆహారము, పాలు, మంచినీరు, మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ రోజున మరి ఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ నుంచి 150 మందిని, శానిటరీ సెక్రటరీలని, శానిటరీ మేస్త్రులని, శానిటరీ ఇన్స్పెక్టర్లని వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేయడానికి మరి ఏసీపీ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మేము మా ద్వారా అప్పచెప్తామని చెప్పి ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళ దాతృత్వాన్ని చాటుకోవాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. నేను మున్సిపల్ కమిషనర్ ఏలూరు కార్పొరేషన్ మాట్లాడుతున్నాను.
గత 4 రోజులు బట్టి రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కృష్ణానది బుడమేరు పొంగి పొరలడం మూలంగా విజయవాడ నగరవాసులకి ముంపు ప్రాంతానికి గురై తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మేయర్ గారు, కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతోటి నగరపాలక సంస్థ నుంచి అందరూ ఉద్యోగస్తులు అందరం కూడా ఈ గోకుల్ కళ్యాణ మండపంలో వంట ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా సరఫరా చేస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజులు బట్టి కూడా సిబ్బంది అందరూ కూడా చక్కగా కష్టపడుతూ ఉన్నారు. ప్రత్యేకించి మెప్మా సిబ్బంది అయితే ఆ వండినటువంటి పదార్థాలను ప్యాకింగ్ చేయడంలో వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. ఈ 2-3 రోజులు ఇంకా రాబోయే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ వర్క్ కొనసాగుతుంది కాబట్టి సహకరిస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో వారందరికీ తమ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏలూరు నగరంలో ఎన్టీఆర్ జిల్లాలో కలిగిన తుఫాన్ విపత్కర పరిస్థితుల వల్ల బాధితులకు ఏలూరు నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున ఆహార పానీయాలు తదితర వస్తువులను లారీల ద్వారా విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వద్ద లారీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ పైడిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునే నిమిత్తం అసోసియేషన్ నుంచి 3 లారీలను 20,000 ఆహార పొట్లాలను విజయవాడకు పంపిస్తున్నామని తెలిపారు. 10,000 వాటర్ ప్యాకెట్లు కూడా పంపిస్తున్నామని అన్నారు. ప్రకృతి బీభత్సానికి గురై ప్రజలను ఆదుకునేందుకు అసోసియేషన్ తరపున ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జయబాబు, జిల్లా కోశాధికారి వందనపు సత్యనారాయణ, చెక్కా సత్యనారాయణ, పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి విజయవాడ వరద బాధితులకు వారు అడిగిన ఆహార సహాయార్థం ఇప్పుడు ఇక్కడి నుంచి 20,000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేసి పంపిస్తున్నాము. 10,000 ప్యాకెట్లు పులిహోర, 10,000 ప్యాకెట్లు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ పంపిస్తున్నాము. అసోసియేషన్ తరఫున పంపించడం జరిగింది. వాటర్ బాటిల్స్ కూడా పంపించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ జిల్లా వరద బాధితుల సహాయార్థ నిమిత్తం ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ వారి నుంచి 10,000 వెజిటబుల్ ప్యాకెట్లు, 10,000 పులిహోర ప్యాకెట్లు, అలాగే వాటర్ బాటిల్స్ పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇక ముందు కూడా మన గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారం ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. బస్ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెబితే ప్రజల్లో ఒక సెన్సేషన్ అని, ఏ జనరేషన్కైనా ఒక వైబ్రేషన్ అని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పలు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినేనని, ప్రజలు మెచ్చేలా పరిపాలన అందిస్తున్నారని, రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరిన్ని అభివృద్ధి పనులు చేసి రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జనసేన నాయకులకు తినిపించారు. మన యంగ్ అండ్ డైనమిక్ పవర్ఫుల్ మన మద్దిపాటి ఎమ్మెల్యే, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి ఆయన రావటం, ఈ ద్వారకా తిరుమల జనసేన సత్తాని మరింత పెంచి మాకు మరింత ఉత్సాహాన్ని కలిగించినందుకు ప్రత్యేకంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు
ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జనసేన సైనికులకి అలాగే మహిళా మండలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఒక ఎమ్మెల్యేగా రాలేదు, పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా వచ్చాను. కాలేజీ చదువుకునే రోజుల్లో మేము మా కాలేజీ రూముల్లో హాస్టల్ రూముల్లో బుట్టి కేకులు తయారు చేసుకుని కట్ చేసుకునే స్థాయి నుంచి మీరందరూ పిలిస్తే ఆయన కేక్ కట్ చేయడానికి రావడం అంటే అంతకంటే గొప్ప ధన్యత ఇంకేమీ ఉండదు. ఒక విప్లవవాది సామాజిక స్పృహ ఉన్న ఒక నేత రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో మొన్న ఎన్నికల్లో ప్రపంచం చూసాం. అలాంటి ఆయన ముఖ్యమంత్రిగా సామాజిక విప్లవాది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వెళుతున్న క్రమంలో ఈ ఇద్దరి యొక్క కలయిక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం ఒక 20 ఏళ్లుంటే మన తలరాతలు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఓ పక్క పవన్ కళ్యాణ్ దొండ రైతులకు దొండ పందిళ్ల సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దొండ పందిళ్ల సబ్సిడీ బకాయిల కోసం దొండ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు దొండ పందిళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా దొండ పందిళ్ల సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వలన దొండ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ అప్పులు తీసుకువచ్చి దొండ పందిళ్లు వేస్తే సబ్సిడీ సొమ్ములు చెల్లించకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. వైరస్ తెగుళ్లతో దొండ పంటకు తీవ్ర నష్టం జరిగిందని, నష్టాల్లో కష్టాల్లో ఉన్న దొండ రైతులకు ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే సబ్సిడీ బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కూరగాయలు సాగు చేస్తున్న డ్రిప్ పరికరాలు, మల్చింగ్ షీట్స్, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రేలు, స్ప్రేయర్లు, ఎల్లో, గ్రీన్, బ్లూ ట్రాఫ్ సబ్సిడీపై అందించాలని కోరారు. కూరగాయల రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, గుర్రం పాపారావు, పాముల శ్రీనివాసరావు, జి నరసింహారావు, పలువురు దొండ రైతులు పాల్గొన్నారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామంలో ఇవాళ దొండ పందిళ్ళని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా దొండ పందిళ్ళకు సంబంధించిన సబ్సిడీలు గవర్నమెంట్ వైపు నుంచి ఏమీ రావడం లేదు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో రైతులు దొండ పందిళ్ళు వేసుకున్నారు. దానికి సంబంధించి సబ్సిడీ డబ్బులు కూడా ఈరోజు కూడా 5 ఏళ్ళు అయిపోతున్నా సరే ఇవాళ దొండ పందిళ్ళ సబ్సిడీ డబ్బులు రాకపోవడం వల్ల ఈ దొండ రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అసలే ఈ ప్రాంతంలో దొండకి వైరస్ తెగుళ్ళు వచ్చి ఎక్కడికక్కడ వేసిన తోటలన్నీ కూడా నాశనం అయిపోయి పెట్టిన పెట్టుబడికి సంబంధించి చిల్లి గవ్వ కూడా రైతుల చేతికి రాకపోవడం వల్ల ఇవాళ దొండ రైతులందరూ కూడా అప్పుల పాలైపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఉద్యాన శాఖ అధికారులు అన్ని రకాల రికార్డ్స్ తయారు చేసి ఇవాళ ప్రభుత్వానికి సమర్పించినా సరే దానికి సంబంధించిన నిధులు గత ప్రభుత్వం విడుదల చేయలేదు. మరి ఈ ప్రభుత్వం అయినా విడుదల చేసి రైతులను ఆదుకుంటుందని చెప్పేసి రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 సంవత్సరాలుగా రైతులు ఈ దొండ పందిళ్ళ సబ్సిడీ కానీ అట్లాగే ఇవాళ ఇతర రకాల సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, అలాగే మల్చిన్ కవర్ సంబంధించిన సబ్సిడీ కానీ ఇతర అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి ఇవాళ కూరగాయలు సాగు చేస్తున్న రైతుల్ని ఇవాళ ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా
డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్ 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్ 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్ 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్ 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్ 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్ 8 2 BHK 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్ 2 BHK విల్లా డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ కాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్, జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్, చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్, 1000 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్, 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. కాపు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చాటపర్రు రోడ్లోని కాపు సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పూజారి నిరంజన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా అన్నా క్యాంటీన్లకు 50,000 రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటిలకు అందజేయాలని నిర్ణయించారు. తొలుత సీనియర్ నాయకులు గాదం వెంకట రామకృష్ణ కేక్ కట్ చేశారు. డొక్కా సీతమ్మని స్ఫూర్తిగా తీసుకుని అన్నా క్యాంటీన్లకు 50,000 రూపాయల డొనేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టీం సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. కాపు సంక్షేమ సేవా సంఘం టీం నాయకులు పులి శ్రీరాములు, మోటేపల్లి చంద్రశేఖర్, పూజారి నిరంజన్, వాసారాజు, నడపన దానభాస్కర్, వీరంరెడ్డి రమేష్, కురెళ్ల భాస్కర్, బడే సతీష్ నాయుడు, నిమ్మల జ్యోతికుమార్, విటాల శశగిరి, పాటే రాంబాబు, కోనిశెట్టి మురళీకృష్ణ, తోతా హరి నాగరాజు, గుద్దటి రమేష్, దండిపాటి జగన్మోహన్ రావు, కాకర్ల శ్రీను, గొడవత్తి నవీన్ కుమార్, సాయి, సాయన రాంబాబు, సుంకర నారాయణమూర్తి, వెన్నవల్లి తారక రాంప్రసాద్, సవిరే రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రైతన్నల కన్నీళ్లు, పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు. ఈ రాకసి కొడుకులను, రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తెర అల్లురి విల్లు. ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా. భగభగ మండినో భగత్ సింగుర పవనో, జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో. ఓహో ధన 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 దత్తరిల్లెరధరు, జన జన జనసేన చెందదే కథ గెలుపు. ముంపుకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు పనితీరు అమోఘంగా ఉందని రెడ్డి అప్పలనాయుడు ప్రశంసించారు.
మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి విపత్కర పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు చాలా తీవ్రంగా ముంపుకు గురయ్యాయని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడ మహానగరంలో పెద్ద పెద్ద బంగ్లాలు సైతం ముంపుకు గురయ్యాయని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ప్రత్యక్షంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తూనే ఉన్నామని, స్థానిక కలెక్టరేట్ని క్యాంప్ ఆఫీస్గా మార్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి ఉన్న సామర్థ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం అభినందనీయమని చెప్పారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని ప్రజలు దీనిని గమనించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ సైతం వారికి ఉన్న శాఖల మీద ఎక్కడికక్కడే సమీక్షలు జరిపి ఆ అధికారులకు కావలసిన సహకారాన్ని అందిస్తున్నారని, ముంపుకు గురైన స్థానికులకు షెల్టర్ ఏర్పాటు చేయడం, వారికి ఆహారాన్ని అందించడం తగు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి చాలా చురుగ్గా వ్యవహరిస్తూ చక్కటి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలో అంతకుమించి రెట్టింపుతో స్పందిస్తున్నారని, వారు కూడా పాల్గొంటూనే మంత్రులు, అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అందరినీ దీనిలో భాగస్వాములు చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధిగమించి ఆ సమస్యల పరిష్కారం వైపుగా తీసుకువెళ్తున్న వారికి, వారి బృందానికి కృతజ్ఞతలను తెలియజేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ఎక్కడికక్కడ ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారని, ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఏ విధమైన దారుణాలు చూశామో, వారి పరిపాలనా తీరు ఎలా ఉందో, ఇప్పటి పరిపాలనా తీరు ఎలా ఉందో గమనించాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో చక్కటి అడ్మినిస్ట్రేటివ్, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకమై పరిపాలన కొనసాగిస్తున్నారని, సమస్యలు సైతం పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి అభినందనలు రెడ్డి అప్పలనాయుడు తెలియజేస్తున్నామని వివరించారు. మీడియా సమావేశంలో రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, ఎట్రంచి ధర్మేంద్ర, జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ప్రజలందరూ కూడా మరి ఈ రోజున విపత్కర పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఇటు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ముంపుకు గురైనవి. ఎప్పుడూ లేనటువంటి, ఎన్నడూ లేనటువంటి విజయవాడ నగరంలో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ముంపుకు గురయ్యి, ఇది గ్రేటెడ్ హౌసెస్ కూడా ముంపుకి గురైనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం చూసినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొని, సహాయ కార్యక్రమాల్లో పాల్గొని కలెక్టరేట్ని క్యాంప్ ఆఫీస్గా మార్చుకొని మరి వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని, అనుభవాన్ని, వారికి ఉన్నటువంటి శక్తినంతా కూడా అక్కడ పెట్టి అధికారులందరినీ కూడా మోటివేట్ చేసి, అధికారులందరినీ సమర్థపరిచి మరి ఈరోజు సహాయ కార్యక్రమాలు, వారు కూడా వరదలో తిరిగి సహాయ కార్యక్రమాలు చేస్తామంటే మరి మనం గత వైఎస్ఆర్ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చూస్తే ఎంత తేడా ఉందో ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిరంతరం వారు ఉన్నటువంటి శాఖల మీద కానీ ఎక్కడికక్కడే ఎక్కడైతే ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయో దాన్ని సమీక్షిస్తూ వారికి కావలసినటువంటి సహకారాన్ని అక్కడికి అధికారులను పంపించి వ్యవహారం చేయటం, అన్ని రకాలైనటువంటి ఫుడ్ కానివ్వండి, లేదంటే షెల్టర్కి పంపించడం కానివ్వండి, అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి పరిపాలన, ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వం స్పందించాలో ఆ విధంగా స్పందిస్తూ వారు కూడా ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొని మామూలుగా వారితో పాటు మంత్రులని, అధికారులని, ఐఏఎస్ని, ఐపీఎస్ని అందరినీ భాగస్వాములు చేసి ప్రజల్లో పడుతున్నటువంటి ఇబ్బందులని అధిగమించి ఆ సమస్యను పరిష్కారం వైపుగా తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి లోకేష్ గారికి, అదేవిధంగా మా సివిల్ సప్లై శాఖ మార్చులు గౌరవ నాదెండ్ల మనోహర్ గారికి, ఎందుకంటే ఎక్కడికక్కడ ఆహారాన్ని అందించే దిశగా వారి ప్రయత్నాలు, వారికి అందరికి కూడా మరి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి దారుణం ఉంది, ఏ రకమైనటువంటి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉన్నది, ఎంత దరిద్రమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం. ఇప్పుడు మరి చక్కటి ఒక అడ్మినిస్ట్రేషను, పరిపాలన, అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో కలిసి ఉండటం, సమస్యల పరిష్కారం వైపు ఆలోచన చేయటం, ఇవన్నీ ఒక నిదర్శనం ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర బాగుపడటానికి, భవిష్యత్ తరాలకి మంచి పరిపాలన అందిస్తున్నారనేటువంటి ఒక నిదర్శనం అనేది ఈ యొక్క ఫ్లడ్ సమయంలో
మరి చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి, ఈ కూటమి ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన గణనాథుని పూజించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. భీముడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ పరిధి పాతూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని మట్టితో చేసిన గణనాథుడి విగ్రహాలను గ్రామస్తులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, సాంప్రదాయ మట్టి గణనాథుడికే పూజలు చేయాలని కోరారు. కార్యక్రమంలో తొలుత జనసేనాని పుట్టినరోజు పురస్కరించుకుని పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు, మొక్కలు నాటారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రతి మదన్, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. పాడైపోయిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు చింతలపూడి నియోజకవర్గంలో ఒక్కో మండలానికి సుమారు 6 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్థానిక ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. తొలుత సూర్య విద్యాసంస్థల అధినేత శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ కర్టూరి రమాదేవులు ఏర్పాటు చేసిన అల్పాహార విందును ఆయన స్వీకరించారు. అనంతరం టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సహకారంతో పట్టణంలోని పలు గుంతల రోడ్లలో వెట్ మిక్స్ నింపే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పాడైపోయిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు కూటమి నాయకులు ముందుకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చింతలపూడి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం జనసేన ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ పాడైపోయిన రోడ్లలో వెట్ మిక్స్ నింపేందుకు ముందుకొచ్చిన కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావుతో పాటుగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తే హెవీ రైన్ ఫాల్స్ వల్ల చాలా చోట్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ముందుకొచ్చి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి మరి వర్షంలో ఉన్న ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆదుకుంటున్నారు. వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్ చూస్తే వర్షం వల్ల రోడ్స్ బాగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. మరి ట్రాఫిక్ కి, జనాలకి, ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఇబ్బందిగా ఉంది. ఇవి గమనించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి సొంత డబ్బుతోటి మరి ఇక్కడ ప్యాచ్ వర్క్స్ చేయించడం జరుగుతూ ఉంది. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే రేపు ఇంకా వేరే చోట్ల ఉన్న ఏవైతే డ్యామేజ్ అయిన గోతులు ఉన్నాయో వాటికి కూడా ప్యాచ్ వర్క్ సంబంధించి మరి సత్యమయ్య గారు చెప్పారు 6 లారీలతోటి అవి కూడా మరి ఫిక్స్ చేస్తామని చెప్పడం జరిగింది. వెట్ మిక్స్ తోటి నిజంగా ఒక శుభ పరిణామం. మరి వర్షాలు పడి చాలా ఇబ్బందిగా రోడ్లు పాడైపోయినాయి. వాటి నిమిత్తం ఈరోజు ఇక్కడ శివ హాస్పిటల్ ముందు కొండ్రెడ్డి కిషోర్ గారు వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి గోతుల్ని పూడిపించడానికి ప్రయత్నం చేసినందుకు కూటమి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రేపు
పరిమి సత్తిపండు గారు వారి ఆర్థిక సహాయంతో ఒక 6 లారీలతోటి మొత్తం మెటీరియల్ తీసుకొచ్చి జంగారెడ్డిగూడెం అలాగే జంగారెడ్డిగూడెం నుంచి కామవరం కోటకు మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైన గోతుల్ని ఎమ్మెల్యే గారు పూడ్చాలని చెప్పి వారు కోరిన పిదపనే పరిమి సత్తిపండు గారు వారు దయార్థ హృదయంతో ముందుకొచ్చి నేను 10 లారీలతోటి పూడుస్తున్నానని చెప్పినందుకు కూటమి తరపున ఎమ్మెల్యే గారి తరపున వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజల తరపున కూడా తెలియజేస్తా ఉన్నాం. వరద బాధితులకు సహాయం అందించేందుకు జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రెడీ టు యూజ్ సరుకులను విజయవాడ వరద బాధితులకు పంపించారు. సిటీఓ బి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ రవిచంద్ర చేతుల మీదుగా సరుకులను విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ముందుకు వచ్చి సరుకులను అందించడం అభినందనీయమని అన్నారు. ఇదే మాదిరిగా వరద బాధితులకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం సిటీఓ మాట్లాడుతూ తన పిలుపుకు స్పందించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక పిలుపుతో వరద బాధితులకు సహాయం అందించేందుకు ఛాంబర్ సభ్యులు ముందుకు రావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తమ ఛాంబర్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి నిన్న ఈరోజు వర్షాల కారణంగా మన విజయవాడలో వచ్చినటువంటి ముంపు వరద బాధితుల వాళ్ళ కష్టాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఉడతా సాయంగా మన జంగారెడ్డిగూడెం నుంచి మన సిటీఓ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి దగ్గర ఉన్నటువంటి రెడీ టు యూజ్ అనేటువంటి ఆర్టికల్స్ కొవ్వొత్తులు కావచ్చు, అగ్గిపెట్టెలు కావచ్చు, అక్కడ అవసరమైనటువంటి బిస్కెట్స్ ఇట్లాంటి అవసరానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా దుప్పట్లు అట్లాగే బట్టలు ఇట్లాంటివన్నీ కూడా మందులు కలెక్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇట్లా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఇంకొక మనిషి ఆదుకోవడం అనేది మానవత్వాన్ని మన అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు జంగారెడ్డిగూడెం వాళ్ళు ప్రదర్శించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. వరద బాధితుల సహాయార్థం మన జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకు హెల్ప్ అడగడం జరిగింది. దాని ప్రకారంగా అందరితో మాట్లాడేసేసి ఇచ్చేసేసి ఇమీడియట్గా అన్ని అరేంజ్మెంట్ చేసేసి పంపిస్తున్నాము. ఈ సహాయం దానికి మేము థ్యాంక్స్ఫుల్గా ఇచ్చేస్తున్నాము అండి. దానికి సిటీఓ గారు మాకు విజయవాడ వరదలు వచ్చినాయి, దానికి సహాయార్థం మీ ఛాంబర్ తరఫున ఏదైనా సహాయం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు మా ఛాంబర్లో సభ్యులందరికీ గ్రూప్లో మెసేజ్ పెట్టిన 1 అవర్లో అక్కడికి మా ఉడత సహాయంగా ఈ ఏర్పాట్లు చేసాం. దీనికి చీఫ్ గెస్ట్ కింద మా డిఎస్పీ గారిని పిలిచి ఆయన చేతుల మీద సిటీఓ గారికి అందజేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని చిత్తలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి పలు అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులపై ఆరా తీయడంతో పాటుగా రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమీక్ష నిర్వహించామని అన్నారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పట్టణ అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, చిటికెల అచ్యుతరామయ్య, ఎల్వీఆర్, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణతో పాటుగా కూటమి పార్టీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఉండి కంప్లీట్గా ఒక డీటెయిల్ డిస్కషన్స్ డిపార్ట్మెంట్స్ తోటి టౌన్ సంబంధించి, రూరల్ సంబంధించి, అలాగే మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి అసలు మనము టౌన్ విషయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాము గత 5 సంవత్సరాల్లో, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి స్ట్రాటజీ కానీ ప్లానింగ్ కానీ టౌన్ డెవలప్మెంట్ విషయంలో ఉందనే విషయంపై
మరి డీటెయిల్గా డిస్కషన్ పెట్టాలని చెప్పి నేను ఈ మీటింగ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అజెండా ఐటమ్స్ ఉన్నాయి. నేను కమిషనర్ గారిని లాస్ట్ వీక్ అడిగాను, నాకు ఇట్లాగా ప్లాన్ ఉంది, ఇక్కడ 2 day రివ్యూ మీటింగ్ పెట్టాలని చెప్పి. సో దానికి సంబంధించిన డేటా నేను కొంత అడిగాను. ఐ థింక్ నాకు కొంత డేటా వచ్చింది. అది మనము టాపిక్ బై టాపిక్ వెళ్దాము. ఇది కొంచెం డీటెయిల్గా ఉంటుంది, అందరూ కూడా పేషెన్స్తో ఉండండి. గోల్ ఏంటంటే జంగారెడ్డిగూడెం టౌన్ని ఒక రోల్ మోడల్ టౌన్గా ఎలా చేయొచ్చు అనే విషయంపై మరి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతోటి అలాగే లోకల్గా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ఎట్లాగా మనము అనుకుంటున్న టౌన్ ఎట్లా డెవలప్ చేయాలని అదే మెయిన్ కాన్సెప్ట్. సేవా కార్యక్రమాల్లో మడిపల్లి మోహన్ గుప్తా ఫౌండేషన్ ముందంజలో ఉంటుందని మరోసారి రుజువైంది. వరద బీభత్సానికి అతలాకుతలమైన విజయవాడలోని వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు తమ వంతు సాయం ప్రకటించింది. ప్రకృతి బీభత్సానికి గురై విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరడం గుప్తా ఫౌండేషన్ చైర్మన్ మడిపల్లి మోహన్ గుప్తా హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ అన్న వితరణ కార్యక్రమానికి సంతృప్తి చెంది వారి సేవలను గుర్తించి వారి సేవలకు ఉడతా సాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారి సతీమణి శ్రీమతి మడిపల్లి మల్లీశ్వరి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఆడిటర్ సుబ్బారావు మరియు మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా ఈరోజు 3 lakhs 16,000 ప్యాకెట్స్ అంటే పొంగల్ గుప్తా ఫౌండేషన్ తరఫున మడిపల్లి మోహన్ గుప్తా గారి తరఫున అందరికీ నమస్కారం చెప్తూ, ఈ మధ్య విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాన వల్ల విలయతాండవం సృష్టించబడి వరద బాధితులు అనేక వేల మంది వరద వల్ల ఇబ్బంది పడి ఉన్నారని చెప్పి మనకు తెలుసు. గుప్తా ఫౌండేషన్ ఏలూరు పరిసర ప్రాంతాల్లో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విద్య, వైద్యం, పూర్ పీపుల్కి వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా చేస్తూ వచ్చింది. అది మీకు తెలుసు. గత 37 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. చాలా సొమ్ము దీనికి వినియోగించడం జరిగింది. ప్రస్తుతం మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ ఎంతో పెద్ద గత 50 సంవత్సరాలను బట్టి లేనటువంటి ఇంత పెద్ద సంక్షేమాన్ని తమ వంతుగా కొంత ఆ సహాయం అందించాలనే ఉద్దేశంతో గుప్తా ఫౌండేషన్ ముందరకు వచ్చి దీనికోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు డొనేషన్గా ఇవ్వడానికి ముందరకు వచ్చింది. ఇప్పుడు ఈ డొనేషను శ్రీ హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఈ వరద బాధితులకి భోజన కార్యక్రమం ప్యాకెట్స్ అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ కార్యక్రమంలో ఈ 5 లక్షల రూపాయలతో 16,000 భోజన ప్యాకెట్లు ఈ బాధితులకి అందజేయడం జరుగుతుంది. ఈ రోజున గుప్తా ఫౌండేషన్ చైర్మన్ మోహన్ గుప్తా గారి సతీమణి మల్లీశ్వరి గారి ద్వారా ఈ హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారికి 5 లక్షల రూపాయల డీడీ అందజేయడం జరిగింది. హరే కృష్ణ, అందరికీ నమస్కారం అండి. సో మీకు తెలుసు, గత 4 రోజుల క్రితం విజయవాడలో భారీ వర్షాల కారణంగా ప్లస్ ఈ బుడమేరు కెనాల్కి గండి పడటం వల్ల సో విజయవాడ పరిసర ప్రాంతాలైన సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, జక్కంపూడి కాలనీ, తర్వాత కృష్ణానది పరివార ప్రాంతం అయిన యనమల కుదురు, ఇవన్నీ యాక్చువల్గా ముంపుకు గురయ్యాయి. సో ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ఈ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ వారు అన్నదానం చేపట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం గత 3 రోజుల నుంచి 6 లక్షల భోజనాలు ఈ వరద బాధితులకి అందించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మేము గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ వారిని రిక్వెస్ట్ చేశాము దీనికి సహాయం కోసము. సో వెంటనే వారు స్పందించి సో ఈ వరద బాధితులకి యాక్చువల్గా ఒక 5 లక్షల విరాళాలను
ఆల్మోస్ట్ ఒక 16,000 ఫుడ్ ప్యాకెట్స్కి మాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ సహకారం అందించిన గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ వారికి, తర్వాత మోహన్ గుప్తా గారికి, వాళ్ళ సతీమణి మల్లేశ్వరి గారికి సో మా ధన్యవాదాలు. సో కృష్ణుడి యొక్క ఆశీర్వాదాలు ఎల్లవెల్లా వారి వైపు ఉండాలని కోరుకుంటూ, సో దాతలందరూ యాక్చువల్గా ఈ మహత్తరమైన కార్యక్రమానికి ముందుకు వచ్చి సో విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ. 2 సంవత్సరాల క్రితం కూడా గుప్తా ఫౌండేషన్ నుంచి ఈ హరే కృష్ణ గోకుల్ క్షేత్రం విజయవాడ అవుట్స్కట్స్లో తాడేపల్లి దగ్గర నిర్మితం అవుతున్న హరే కృష్ణ గోకుల్ క్షేత్రం మందిర నిర్మాణాన్ని కూడా సో మోహన్ గుప్తా వారు ఒక 25 లక్షల రూపాయల డొనేషన్ని అందించడం కూడా జరిగింది మాకు. సో ఇప్పుడు కూడా మాకు సహాయాన్ని కంటిన్యూ చేయడం మాకు చాలా ఆనందకరం. హరే కృష్ణ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.